మీకు తెలుసా, తిరుపతి బాలాజీకి ఒక రహస్య ప్రేమ కథ ఉందని? భగవంతుడికి కూడా ప్రేమ ఉంటుందా అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అవును, వెంకటేశ్వర స్వామి మరియు అలమేలుమంగ గురించిన ఈ అద్భుతమైన కథ మీ మనసును హత్తుకుంటుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య ప్రేమ కథ. అలమేలుమంగ ఎవరు? ఆమె ఎలా భగవంతుడిని కలుసుకుంది? వారి వివాహం ఎలా జరిగింది? ఈ కథ తిరుపతి బాలాజీ ఆలయంతో ఎలా ముడిపడి ఉంది? ఇవన్నీ ఈరోజు వివరంగా తెలుసుకుందాం. చాలా కాలం క్రితం త్రేతాయుగంలో విష్ణు భగవంతుడు వెంకటేశ్వర స్వామి రూపంలో భూమిపై అవతరించారు. ఆ సమయంలో లక్ష్మీదేవి కూడా పద్మావతి అనే పేరుతో భూలోకంలో జన్మించింది. కానీ ఈ కథలో మరో ముఖ్యమైన పాత్ర ఉంది, అది అలమేలుమంగ. ఆమె నిజానికి లక్ష్మీదేవి యొక్క రెండవ రూపం. శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవికి రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి భూదేవి రూపం, అది పద్మావతి. రెండవది శ్రీదేవి రూపం, అది అలమేలుమంగ. అలమేలు అంటే తామర పువ్వు, మంగ అంటే మంగళకరమైనది. అంటే ఆమె తామర పువ్వుల అందమైన మంగళకరమైన దేవత. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎలా స్థిరపడ్డారో చూద్దాం. వివాహం కోసం కుబేరుడి నుంచి అప్పు తీసుకున్న స్వామి ఆ అప్పు తీర్చడానికి తిరుమల కొండలపై నివసించడం ప్రారంభించారు. భక్తుల దానాల ద్వారా ఆ అప్పు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పటికే మరో సంఘటన జరిగింది.